ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రేపటి దినమందు అందరూ ఆదివారం కొరకు ప్రిపరేషన్ అవుతున్నారని బలంగా నమ్ముచున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు వెలుగు, ప్రభు కాపుదల మీ మీద ఎప్పుడు సదాకాలము ఉండునుగాక. ప్రభు మనతో చెప్పాడు, సదాకాలం మీతో ఉంటాను అన్నాడు. ఆయన మాటలను మనం బోధించాలి. బోధించడం అనేది ఓన్లీ పాస్టర్స్ కాదు, బిషప్స్ కాదు, ఆర్క్ బిషప్స్ కాదు. ఎవ్రీబడి హ్యావ్ ఎ రైట్. దేవుడిచ్చిన ఒక ధన్యత అది. ప్రతి ఒక్కడు చేయవలసిన బాధ్యత అది. ప్రభు మాటలను, ప్రభువు చెప్పిన సంగతులను బోధించడం అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చిన బాధ్యత. ఈ బాధ్యతని అందరూ కూడా తెలుసుకుని ఆ బాధ్యతని వర్తించాల్సిందిగా, గుర్తించాల్సిందిగా, బాధ్యతను నెరవేర్చాల్సిందిగా ప్రభు నామమున కోరుకుంటున్నాను. ఆదివారం గుడికి వెళ్ళండి. ఎందుకు ఆదివారం మనం కూడుకోవాలంటే, దేవుడు మనల్ని కూడుకోమని చెప్పింది ఎందుకనంటే, బికాజ్ మనమందరము కూడా దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడాలి. ఎందుకంటే మనము సోమవారం నుంచి శనివారం వరకు కూడా మరి శరీరానుసారంగా మనకు తెలిసే చాలా తప్పులు చేస్తూ ఉంటాం, తెలియక కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యం ఏంటంటే నేను సరిచేస్తుంది, బాగు చేస్తుంది, పరిశుద్ధుడిగా మారుస్తుంది. అందుకే మనం ఆదివారం అందరం కూడా ఒక చోటన కూడుకోవాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకొని. యాక్చువల్గా మనం ప్రభువు వల్ల ప్రతి ఆదివారం తీసుకోవాలి. కానీ సంఘము మరి ఇలాగ నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి దాన్ని విరిచేసింది. నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతిరోజు అపోస్తుల కార్యం 2:46-47 ఏమంటున్నాడు, ప్రతిరోజు ఇంటింటా తిరుగుతూ అపోస్తులు రొట్టె విరుస్తూ ప్రభు బలలో పాలు పంచుకున్నారని ఉంటుంది. కానీ మనము ఈ రోజున సంఘం ఎలా ఉందంటే, లేదు ఇది మనం నెలకు ఒకసారి చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఈ క్రైస్తత్వము చాలా వరకు ఎలా ఉందంటే, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళు లోకాన్ని వెంబడిస్తున్నారు, క్రీస్తుని వెంబడిస్తున్నారు. ఇది ప్రాబ్లము. క్రీస్తుని వెంబడించేవారు లోకాన్ని వెంబడించకూడదు. ఇఫ్ యూ ఫాలో టు ది లార్డ్ జీసస్ క్రైస్ట్, డోంట్ ఫాలో టు ది వరల్డ్. ద వరల్డ్ ఈజ్ అ సిన్ఫుల్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ హోలీ. సో పరిశుద్ధత కలిగిన వ్యక్తి వెనక మనం తిరుగుతూ, పరిశుద్ధత కలిగిన వారిగా మనం ఉంటూ, మళ్ళీ మనం సిన్ఫుల్ లైఫ్ని మనం ఫైండ్ అవుట్ చేయకూడదు. యూ కెన్ ఎంజాయ్ ద నేచర్, నో ప్రాబ్లం. మీరు నేచర్ని చూడండి, ఎంజాయ్ చేయండి. బట్ యు ఆర్ అ హోలీ పర్సన్. ఎందుకనంటే నువ్వు వెంబడిస్తున్న వ్యక్తి ఈజ్ అ హోల్ వరల్డ్. అతనంతటి వ్యక్తి లోకంలో పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఎవడూ లేడు. అంత పరిశుద్ధత వ్యక్తి కలిగిన వాడిని నువ్వు అనుసరిస్తూ, ఆయనని రాజుగా నువ్వు ప్రకటిస్తూ, హీఈస్ యువర్ బాస్ అండ్ హీఈస్ యువర్ హీరో అని నువ్వు చెప్తున్నప్పుడు, మళ్ళీ అగైన్ యూ బ్యాక్ టు వరల్డ్. నువ్వు మళ్ళీ వెనక లోకంలోకి వెళ్ళకూడదు. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన అనుసరించాలి, ఆయన చెప్పే మాటలను నువ్వు గైకొనాలి, ఆయన మాటలను బోధించాలి, ఆయన మాటలను నువ్వు ముందుకు తీసుకుని వెళుతూ ఉండాలి. సో ఆదివారము రేపటి దినం అందరూ బాగా ప్రిపరేషన్ అవుతున్నారా? సో రియల్లీ ఐ మిస్డ్ లాట్. నా సంఘాన్ని కూడా నేను మిస్ అవుతున్నాను. రేపటి దినమందు జరగబోయే అక్కడ ఆరాధన కూడికిన విషయంలో కూడా. సో ప్రభు నామం పేరిట అక్కడ కూడా బాగా జరగాలని. ఆ సంఘము ఒక చిన్న పల్లెటూరులో ఉందండి. బట్ కానీ మంచి వ్యక్తులు, మంచి మనుషులు, దేవుని యొక్క సువార్తను అక్కడ ప్రకటిస్తున్నాము. నిజంగా సువార్త అలాంటి ప్లేసుల్లో కావాలి. సిటీస్లో ఎవ్రీవేర్ యూ కెన్ గెట్ దేవుని యొక్క వాక్యము, సువార్త. అనేకమైన కాంపిటీషన్ అనేది ఉంది చర్చెస్ మధ్యలో కూడా. బట్ కానీ మేము ఎక్కడైతే సువార్తని బోధిస్తున్నామో అక్కడ నిజంగా కాంపిటీషన్ అనేది లేదు. బట్ కానీ కంప్లీట్గా అన్యుల మధ్యలో మేము సువార్తను ప్రకటిస్తున్నాము నిజంగా చెప్పాలంటే. సో నాతో పాటు నా బ్రదర్, నా బిలవ్డ్ పర్సన్ బ్రదర్ మోజెస్ గారు, వారి యొక్క సంఘంలో నేను ఎక్కువగా బోధిస్తూ వస్తున్నాను. అలాగే బ్రదర్ సురేష్ ఇమానియల్, అతను కూడా నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చాడు. సో తనని బట్టి కూడా నిజంగా ప్రభు నామం పేరిట ఆయన కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు మరి ఇలాగా ఇంకా మంచి సువార్తను తీసుకుని వెళ్ళడానికి, మరి ఇంకా ఎత్తుకి నడిపించడానికి మరి ఆయన మా మీద ఎలాంటి యొక్క తలంపులను, ప్రణాళిక ఉంచాడో ప్రభు కృపను బట్టి అంత మంచి జరుగుతుందని మేము నమ్ముచున్నాం. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, లాస్ట్ వచనం ఏం చెప్తున్నాడంటే, వేర్ ఎవర్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సదాకాలము నీతో తోడుగా ఉంటానంటున్నాడు. ఈరోజు నేను ఎంత దూరం వచ్చాను అని అంటే, ఈరోజు నా దేవుడు, నా తండ్రి, నా రక్షకుడు, నా పోషకుడు నాతో ఉన్నాడు నేను బలంగా నమ్ముచున్నాను. ఏమనుందంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో ఆయన ఒక సంగతులు మనకు ఆజ్ఞాపించాడు. ఏంటి ఆ సంగతులు? ఏమీ లేదు. ఆయన సంగతులు ఆజ్ఞాపించింది ఒకటే, ప్రేమగా ఉండు, ప్రేమగా జీవించు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఎందుకనంటే ఎదుటివాడిలో కూడా ఉన్నది ఎవరంటే తండ్రి యొక్క గ్లోరీయే.
తండ్రి గ్లోరీ కుమారుడు నుంచి మనకి వచ్చినది. అందుకనే ఒకటే గ్లోరీ అందరూ కలిగి ఉన్నారు కాబట్టి అందరూ కలిసి మలిసి ఒకరిని గౌరవించుకుంటూ ఒకరిని ప్రేమగా సమాధానంగా ఒకటే భావం కలిగి జీవించు, ఒకే ఏక మనస్సు కలిగి జీవించు అన్నాడు. ఈ సంగతులు మీరు ప్రతి ఒక్కరికి బోధించండి అని అంటున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే మనం ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి అవరు, ప్రతి డే, ప్రతి మంత్, ప్రతి ఇయర్, ఎవ్రీ టైమ్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనతోనూ ఉన్నాం మనము. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఆయనతోనే ఉన్నాము, ఆయన మనలోనే ఉన్నాడు అనే ఒక భావం కలిగి మనం జీవించాలి. చాలామంది నేను వింటున్నాను, నేను కూడా సోషల్ వెబ్సైట్స్లో చూస్తున్నాను, సోషల్ మీడియాస్లో చూస్తున్నాను, చాలామంది బాధలండి. సో రియల్లీ అవి చూసినప్పుడు నిజంగా బాధ కలుగుతుంది. ఎందుకనంటే ఎందుకంటే సరిగ్గా బోధించేవారు లేరు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సంఘాల్లో ముందు నువ్వు ధనం ఇవ్వు, తర్వాత నేను దేవుడు దీవేస్తాడు. ధనం దేవుడికి అక్కర్లేదండి. హీ డోంట్ రిక్వైర్డ్ మనీ, హీ రిక్వైర్డ్ ఓన్లీ యువర్ హార్ట్. ఎందుకంటే నీ మనస్సు, నీ హృదయమే అని కావాలి. సో దేని విషయంలో భయపడమాకండి. సో ఇలాంటి బోధలు, మిమ్మల్ని భయపెట్టే బోధలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మిమ్మల్ని ఎవడైనా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నా, ఎమోషనల్గా మిమ్మల్ని భయపెడితే అసలు ఆ బోధని వినమాకండి. దేవుడు ఎక్కడ కూడా హీ విల్ నాట్ ప్లే విత్ ద ఎమోషనల్ అండి. మనం ఆయన పిల్లలమని చెప్తూ ఆయన పిల్లలుగా మనం ఉంటున్నప్పుడు మనల్ని ఎమోషనల్తో ఆడుకుంటాడు దేవుడు? నో, హీ విల్ నాట్ ప్లే విత్ ద ఎమోషనల్స్. హీ ఆల్వేస్ బీ లవ్స్ యూ. He always be loves you, and moreover he is unconditional love. అతని దగ్గర కండిషన్ లేదు. He don't have the condition. He is unconditional love God. అతను కండిషన్ లేని గాడ్. సో మీరు సంతోషంగా ఉండండి. ఏ దుఃఖం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ చింత ఉన్నా దేవుడితో ప్రేమగా పంచుకోండి. దేవుడితో చెప్పండి, దేవుడితో మాట్లాడండి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉన్నదయ్యా, నాకు ఈ బాధ ఉన్నదయ్యా, నాకు ఈ కష్టం ఉన్నదయ్యా, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయ్యా, ఈ ఇబ్బందుల నుంచి నేను ఎలా బయటపడాలి, నాకు ఇరుకు సందులో ఉన్నప్పటి నుంచి నన్ను ఎలా బయటపడేస్తావయ్యా అని దేవుడు మాట్లాడుతున్నా అని నువ్వు దేవుడితో మాట్లాడినప్పుడు డెఫినెట్గా దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. నీ మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు కానీ నిన్ను దేవుడు అలాగే వదిలేసేవాడైతే కాదు. కానీ నువ్వు ప్రతి విషయంలో బాధపడిపోతూ అలా ఉండవద్దు. ఎందుకనంటే దేవుడు నిన్ను కంపల్సరీగా మంచి స్థానానికి నిలబెట్టేవాడుగా ఉంటాడు. కానీ ఒకటేంటంటే మనం ఇంకా తెలుసుకుపోవటమే కారణము, అంతే. సో కానీ ఒక మంచి వాక్యం మీకు ఒక లేఖనం చూపిస్తాను నేను. సో ఎలాగా ఉంటుందంటే, ఎవరైతే బహుగా బాధపడుతూ ఉంటారో శోధన విషయంలో కానీ, ఇబ్బందుల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, ఇంకా ఇతర పిల్లల విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, ఇంకా ఏదైనా ఏ సమస్యల విషయంలో కానీ బాధపడే వారికి ఐ విల్ షో ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్చర్, వండర్ఫుల్ స్క్రిప్చర్. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. సాధారణముగా అంటే మనుషులకి కామన్గా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, అంటే మనుషులకి ఒక శోధన కలుగుతుంది. ఎట్లాగా? ఒక్కొక్కడికి ఒక రకరకమైన శోధన. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి, బట్ కానీ ఒక శోధన అనేది కలుగుతుంది. ఓకే, అక్కడే అందుకే అంటున్నాడు, మనుషులకి కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మీరు శరీరానుసారంగా ఏదైతే మీరు ఒక శోధనని భావించి దానిలోనే ఒక ఊబిలోనే పడి కొట్టుమిట్టు మాడిపోతూ ఇక నా లైఫ్ అయిపోయింది, నా కెరీర్ అయిపోయింది, ఇక దెర్ ఈజ్ నో, ఇక నా లైఫ్కి నాకు ఏంటి, దీనివల్ల నేను బయటికి రాలేను నువ్వు అనుకున్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నా సహోదరి, నా సహోదరుడా, ఎవరైతే చిన్న ఊబిలో పడి గిలగిల కొట్టేసుకుంటూ ఇక నా లైఫ్ అయిపోయింది, నా కెరీర్ ఈజ్ ఎండ్ హియర్, ఇక నా కెరీర్లో నేను బయటికి రాలేను, నా కెరీర్ అయిపోయిందా, లేకపోతే నా కెరీర్ ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క 1 కొరింథీయులు 10:13 ఒక వచనము ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ మాటలు నీ యొక్క ప్రతి చింతను, కలతను, బాధను యావత్తును సమాధానముగా నీ నుంచి తీసివేయడానికి ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆలకించు, ఈ మాటలను నమ్ము, విశ్వాసముతో ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరబడాలని ప్రార్థించు. నీవు వ్యక్తిగతంగా దేవుడితో గడుపు, దేవుడిలోనే జీవించు. ప్రతిదీ కూడా, ప్రతి దానికి సమాధానము ఆయన వెలుగు రూపంలో నీతో మాట్లాడుతున్నాడు నా సహోదరి, నా సహోదరుడా. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, వినండి. ఇక్కడ ఏమంటున్నాడు? శోధన మరి ఏది మీకు సంబంధించలేదు, దేవుడు నమ్మదగిన వాడు. ఎస్, రియల్లీ హీ ఈజ్ అ లవబుల్ గాడ్ అండ్ హీ ఈజ్ అ స్టేట్ఫుల్ గాడ్ అండ్ హీ ఈజ్ అ ప్రామిస్ఫుల్ గాడ్. ఆయన ప్రామిస్ చేశాడంటే డెఫినెట్లీగా అది నీ జీవితంలో నెరవేరబడును గాక యేసు నామములో, ఆమేన్. నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ప్రతి మనిషి ఇప్పుడు ఇలా గిచ్చుకున్నామండి,
ఇక్కడ ఒక పెయిన్ వచ్చింది, అబా అని మనం అరుస్తాము. ఈ పెయిన్ ఎంతవరకు నువ్వు తట్టుకోగలిగినంత వరకు అరుస్తావు. తట్టుకోలేకపోతే ఇంకా నువ్వు ఎలా అంటే ఇక నీ పని అయిపోయిందని అర్థం. అట్లాగే ఏ శోధనలో అయినా కానీ నువ్వు ఉన్నట్లయితే ఆ బడ్డని నువ్వు మొయ్యగలిగినంత వట్టికే దేవుడు నీకు అది ఎలవ్ చేయడానికి అపవాదిని అవకాశం ఇస్తాడంట. అంతకన్నా కనుక నువ్వు శోధింపట్టల్లా అంటే ఆ శోధన తట్టుకోలేకపోతున్నావు, ఆ శోధన నువ్వు భరించలేకపోతున్నావు, డెఫినెట్లీ ద గాడ్ విల్ ప్రజెంట్ యూ అండి. అంతే, గాడ్ ఏమన్నా ప్రజెంట్ అయిపోతాడు. నిన్ను ఏదో ఒక రూపంలో ఆ సమస్య నుంచి నేను బయటపడవేయటానికి, నిన్ను ఆ శోధన నుంచి తప్పించడానికి నీకు సమాధానము, మార్గము, ద్వారములు తెరుస్తాడు. అదే అంటున్నాడు, సహింపగలుగుటకు ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుజేయును. ఆమేన్, 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 ఆమేన్. రియల్లీ ఆమేన్ అండి. సే ఆమేన్. దేవుడు పలుకుతున్న వాగ్దానం నీకు సే ఆమేన్. డెఫినెట్లీగా ఎంత వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి ఇది, ఎంత వండర్ఫుల్ దేవుని యొక్క మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఎంతగా నీవు శోధనను తట్టుకోగలిగిన శోధనని నీకు ఇస్తాను. అలాగే ఆ శోధనలో కూడా అది ఎలాంటి ఇరుకు సందుల శోధన అయినా కానీ, ఎలాంటి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ శోధన అయినా కానీ, ఎలాంటి యొక్క చీకటి సంబంధమైన శోధన అయినా కానీ, ఎలాంటి తప్పుడు మార్గమైన శోధన అయినా కానీ, ఎలాంటి డబ్బుల శోధన మార్గమైనా కానీ, ఎలాంటి రోగము, వ్యాధి, ఏ శోధన అయినా కానీ దేవుడు అంటాడంటే నీవు ఆ శోధనలో నుంచి సులువుగా బయటకు తప్పించుకునే మార్గమును నేను నీకు కలుగజేసుదును. ఎంత వండర్ఫుల్ గాడ్ అండి. నీకు తెలియదు, నీ వెనకే ఉండి నేను నడిపిస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడిని డబ్బులు ఇస్తే నిజంగా బ్లెస్ చేసినట్టు అనుకుంటాం. నో అండి. ఈ రోజున మనము ఒక శ్వాసగా మనం ప్రతిరోజు తీసుకోగలుగుతున్నామంటే దేవుని కృప అండి. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి రావటమే దేవుని కృప అండి. నీ పిల్లలు బయటికి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, కాలేజెస్ వెళ్ళి, ట్యూషన్స్ వెళ్ళి ఇంటికి తిరిగి రావటమే దేవుని కృప అండి. నీ భర్త నీ బయటకు ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి తిరిగి రావటమే దేవుని కృప అండి. ఈరోజున ఎంతోమందికి ఫుడ్లెస్ ఉన్నారు, హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. కానీ ఈ రోజున నిన్ను ఆ స్థానంలో పెట్టలేదు కదండి. కానీ దేవుడు ఈరోజు నిన్ను ఎక్కడో నించోబెట్టాడు. ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తిగా ఒక కుటుంబంగా, ఒక ఇల్లు లేని వారు ఉన్నారు, ఇల్లు ఉన్నవారు ఉన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాడు దేవుడు. ఇల్లు ఇచ్చేటప్పుడు నువ్వు వెయిట్ చేయాలి. ఇల్లు ఉన్నవారికి రైట్, ఇల్లు లేని వారు ఉన్నారు, ఇల్లు ఉన్నవారు ఉన్నారు. ఇల్లు లేని వారు ఇల్లు కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా మేము ఉండడానికి ఒక మంచి సౌకర్యం కల్పించాయా అని. ఇల్లు ఉన్నవారు, ప్రభువా మమ్మల్ని ఎంతగా దీవించావు, ఎంతగా ఆస్వాదించావు, మాకు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు వందనాలయా అని ప్రార్థించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ పిల్లల విషయంలో మీకు చెప్పేదాని మీద కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ జీవితంలో చేసే ప్రతి కార్యమును, నీ జాబ్ విషయంలో కూడా ఈరోజు నువ్వు ఒక 8 hours 12 hours నువ్వు పని చేసి నువ్వు ఇంటికి తిరిగి వస్తున్నావు అంటే దేవుని కృప అది. ఈరోజు ఎంతోమంది వెళుతున్నారు, ఎంతోమంది రావట్లేదు, ఎంతోమంది పడుకుంటున్నారు, ఎంతోమంది లెగట్లేదు. ఈరోజు నువ్వు లెగుస్తున్నావు, లోకాన్ని చూస్తున్నావు, నీ ఫ్యామిలీని చూస్తున్నావు అంటే దేవుని కృప. సో ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంతేగాని దేని విషయంలో కూడా బెదరమాకండి, దేని విషయంలో కూడా భయపడమాకండి. దేవుడు నిన్ను భయపడేవాడుగా ఈ లోకంలో జీవించమనలేదు, కానీ దేవుడు నిన్ను ఈ లోకంలో జీవించమన్నాడు. సంతోషంగా, స్వతంత్రుడిగా, ఒక సమానత్వం కలిగిన, కృప కలిగిన కుమారుడిగా జీవించమన్నాడు. ఈ రోజున నీవు అలాంటి యొక్క జీవితాన్ని జీవించు, కానీ భయపడుతూ మట్టికి అసలు జీవించమాకండి. ఓకే, దేనికైనా ప్రార్థన అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో యూ హ్యావ్ టు బి కీప్ ఎవ్రీ టైమ్ ప్రార్థన చేయటం ప్రారంభించండి. కుటుంబ ప్రార్థన ఒకటి. రెండోది ఏంటంటే ప్రార్థన విషయం దగ్గరికి వచ్చేపాటికి ఏదో ప్రార్థన చేసిన అలా కాదండి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి, దేవుడితో ఎక్కువ సమయం గడపండి, లేఖనాలు చూడండి, బైబిల్ని చదవండి, మంచి స్వభావం, పాజిటివ్ మైండ్ కలిగి జీవించండి, ఎదుటివారి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఓన్లీ నీ పిల్లలు, నీ యొక్క భర్త లేకపోతే భార్య ఇలా కూడా కాదండి. మీ చుట్టూ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళ గురించి మీరు ఆలోచించండి, వాళ్ళతో కలిసి జీవించడానికి, ప్రార్థనాపరమైన జీవితం జీవించడానికి మీరు ఆసక్తి చూపించండి. కానీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఓన్లీ వన్ థింగ్, డోంట్ వరీ. జీవితం గురించి అసలు భయపడొద్దు. ఏదైనా కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మాకు సహాయం చేస్తాడు, దేవుడు మాకు దీవిస్తాడని ఒక మంచి పాజిటివ్ వైబ్ కలిగి జీవించండి, పాజిటివ్ మైండ్ కలిగి జీవించండి. డెఫినెట్లీ గాడ్, ఎనీ సిక్నెస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎనీ సిక్నెస్, దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, సమస్తము సాధ్యము. బికాజ్ హీ ఈజ్ అ క్రియేటర్ అండి. క్రియేటర్ నీలో ఉన్నాను అంటున్నాడు. క్రియేటర్ నీలో ఉన్నాను, ఐఎమ్ యూ అండ్ మీ వన్ అంటున్నాడు. ఇంకెందుకు మనం భయపడాలి? సో ప్రే టు గాడ్, ఆస్క్ టు గాడ్ టు డిస్ట్రాయ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్సైడ్ ద డిసీజెస్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు డిస్ట్రాయ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ చైన్ లింక్ హ్యాస్ టు బి బ్రోకెన్ ఇన్ అ జీసస్ నేమ్ అని ప్రార్థన చేయండి. యూ హ్యావ్ ఎ పవర్ ఇన్ యువర్ మౌత్ అండ్ యూ హ్యావ్ టు డెలివర్ ద వర్డ్ టు డిస్ట్రాయ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అన్క్లీన్ స్పిరిట్స్.
ఓకే, మీరు ఇది ఉపయోగించండి. ఇఫ్ యూఆర్ క్వైట్ ఇఫ్ యూఆర్ క్వైట్, నువ్వు ఏది మాట్లాడుకోకుండా యువర్ లైక్ ఎన్ సైలెంట్, దెన్ అది అడిగితే అమ్మాయినే కానీ అన్నం పెట్టదండి. అలాగే మీరు పలకాలి. ఇన్ జీసస్ నేమ్ టేక్ ఎన్ అథారిటీ, పవర్ అండ్ ఎనర్జీ, పవర్, ఎవ్రీథింగ్ ఆయన నామంలో ఉన్నది. యూటిలైజ్ చేయకోకుండా అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే మాకు నో అండి. అయ్యగారి చేతిలో ఏం లేదండి. దెర్ ఈజ్ నో పవర్ ఇన్ అయ్యగారు. పాస్టర్ చేతిలో ఎటువంటి పవర్ లేదు. పవర్ ఉన్నది, ద పవర్ హ్యావ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన నామంలో పవర్ ఉన్నది. ఆ నామము నువ్వు పలకొచ్చు, ఆ నామము పాస్టర్ పలకొచ్చు. అందుకనే నేనేమంటానంటే, ఒక పాస్టర్ దగ్గర వెళ్ళి ప్రార్థన చేపించుకుంటే నేను విడుదల పొందుకుంటాను అనే మైండ్ సెట్ నుంచి, నేను ప్రార్థన చేసినా నేను కూడా విడుదల పొందుకోగలను, నేను ఎదుటివాడి గురించి ప్రార్థన చేసినా వాడికి కూడా నేను విడుదల తేగలను అనే ఒక నమ్మకం మైండ్ సెట్ కలిగి ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్కౌట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆల్సో. అందుకే నేను ఏమంటున్నానంటే, నా ప్రియ సహోదరులారా, ప్రతి విషయంలో బాధపడమాకండి. ఆదివారం గుడికి వెళ్ళండి. ఎవ్రీ సండే, డోంట్ మిస్ సండే. అలాగే ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేసుకోవటం మిస్ చేయొద్దు. అలాగే మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు ఏ పనిలో ఉన్నా, లేకపోతే బజార్లో ఉన్నా, ఇంకెక్కడికైనా వెళ్ళి మీరు వర్క్ చేస్తున్నా కానీ, దేవుని స్వార్థని పంచుకోవటానికి, దేవుని ప్రేమను పంచుకోవటానికి సమయం కానీ అవకాశం వస్తే నేను యూటిలైజ్ ఇట్. ఎదుటివాడికి దేవుని ప్రేమ చెప్పండి. ఎదుటివాడి కష్టంలో ఉంటే వాళ్ళు ఒప్పుకోకపోయినా, బ్రదర్ కెన్ ఐ ప్రే ఫర్ యూ, డెఫినెట్లీ అంటాడు ఎవరైనా కానీ. అప్పుడు చేయండి, నీకు వచ్చిన ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ కుమారుడు లేకపోతే ఈ సహోదరుడు, ఈ యొక్క నా సహోదరి ఏ బాధలో ఉందో నాయన యేసుక్రీస్తు నామంలో ఆ బిడ్డకు విడుదల దయచేయి అనే యొక్క స్వభావం, అలా యొక్క పాజిటివ్ మైండ్ నీలో ఉండాలి. సో అలాంటి దాన్ని కలిగి నువ్వు జీవిస్తే డెఫినెట్లీ గాడ్ గోయింగ్ టు బి డూ ఇన్ వండర్స్ త్రూ యువర్ ప్రేయర్. ఆయన యొక్క కుమారుడిగా నీ ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తాడండి. సో రేపు దినమందరూ అందరూ కూడా గెట్ ప్రిపేర్డ్ టు గో ఫర్ సండే సర్వీస్ అండ్ అటెండ్ ద సర్వీస్ అండ్ ప్రే ఫర్ అదర్స్ అండ్ ఫర్గివ్ అదర్స్, ఫర్గివ్ యువర్ ఎనిమీస్. అందరినీ నీ యొక్క శత్రువులను క్షమించండి, నీ యొక్క సహోదరులను ప్రేమించండి. అలాగే మీ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. డెఫినెట్లీగా నేను కూడా నా ప్రార్థనలో, నా సర్వీస్లో ఐ విల్ ప్రే ఫర్ యూ. అలాగే ఐ రిమెంబర్ ఫర్ ఎవ్రీబడి. అలాగే ఇంకోటి ఏంటంటే, అందరూ జాయ్గా, హ్యాపీగా ఉండండి. ఇదే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్న యొక్క నిజమైన ఆరాధన. ఓకే, లైక్ గెట్ రెడీ ఫర్ టుమారో. ఈ మాటలు మిమ్మల్ని దీవించునుగాక ప్రభు నామం బట్టి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, డోంట్ వరీ, యూ విల్ బీ లైక్ ఎన్ అ పవర్. దేవుని కృపను బట్టి శక్తి కలిగి ఉండండి. నేను నువ్వే కండమ్నేషన్ చేసుకోమాకు, నేను నువ్వే గాయపరుచుకోమాకు. దేవుడు నీకు సదాకాలం తోడుగా ఉన్నాడు. ఎలాంటి విషయంలో అయినా, నీకు ఎలాంటి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలన్నా, ప్రే టు గాడ్ అండ్ ఆస్క్ టు గాడ్, గాడ్ ఐ నీడ్ ఎ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ టు బీ యువర్ సన్, ఐ వాంట్ టు బీ లైక్ యువర్ సన్, ఐ వాంట్ టు లివ్ లైక్ యువర్ సన్. సో దేవుడు కుమారుడు ఎలా ఉంటాడు? సమస్తం కలిగి ఉంటాడు. సో అది అడగండి దేవుణ్ణి. నీకు ఎలాంటి, చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రోగము, డిసీజ్ ప్రాబ్లమ్స్, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ జీసస్ నేమ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ ఎవ్రీ చైన్ లింక్స్ అండ్ ఎవ్రీ అన్క్లీన్ స్పిరిట్ టు డిస్ట్రాయిడ్ in the name of Jesus Christ. Lord, bless them and each and every child of you, Lord, and give the good health and wealth and prosperity in their life. Give the light and glorify upon them everybody life. In Jesus' name, Amen. Thank you. God bless you. Hallelujah. Amen. Praise Lord. Me Prasad K. Bolopati. In Jesus' name, Amen. Thank you. Loves you all so much.